సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపైన అత్యాచారం హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 27 సంవత్సరాల తర్వాత మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. బీహార్ రాష్ట్రానికి చెందిన గఫర్ అలీ 2023 అక్టోబర్లో 5 సంవత్సరాల బాలికపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి పాపపైన అత్యాచారం చేసి ఎవరికైనా చెబుతుందేమోనన్న ఉద్దేశంతోనే పాపను హత్య చేశాడు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే 11 నెలల లోపే నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించడంతో పాటు బాధితురాలి రక్త సంబంధికులకు కూడా 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇక ఇలాంటి శిక్షలు చూసి మళ్లీ అత్యాచారం చేయడానికి ఎవరు ముందుకు రారని పలువురు న్యాయవాదులు కోర్టు తీర్పుపైన హర్షం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు. జిల్లాలో 27 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడీఎల్ బాలన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 238/23 అక్టోబర్ నెలలో ఒక 6 సంవత్సరాల చిన్నారిపై ఒక 61 సంవత్సరాల గఫర్ ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు బీడీఎల్ బానోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్ చాలా వరకు నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజ్ అంతా పరిశీలించి అందులో గఫర్ ఖాన్ అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని దాని తర్వాత ఆ అమ్మాయి ఎస్సీ క్యాస్ట్కి చెందిన అమ్మాయి ఉండేవారికి దాన్ని సెక్షన్ కూడా SC/ST యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో SP ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటి DSP పురుషోత్తమ్ రెడ్డికి అప్పగించడం జరిగింది.